అసలు నార్మల్ స్టేజ్ నుంచి ఏమీ లేకుండా ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎలా వచ్చారు, అసలు ఎందుకు మీలో ఈ చేంజ్ వచ్చింది? చెప్పులు వదిలేసి కింద కూర్చున్నాడు. తర్వాత ఒక రెడ్డింటికి పోతే కూడా చెప్పులు బయట వదిలి లోపల. మీరేమీ పొలిటీషియన్ కాదు, ఇంకా వేరే ఎందులోనూ లేదు. వల్గర్ లాంగ్వేజ్. అక్కడెక్కడో ఉన్న మీకు ఇక్కడ ఫ్లెక్సీలు ఏంటి నాకు అర్థం కాలేదు. సింగోటం రామన్న ఈరోజు మీరు ఎక్కడైనా కొల్లాపూర్ తాలూకాలు ఎక్కడైనా నేను మాట ఇచ్చిందంటే ఆ పని అయిపోయేదాకా నేను పడుకొని పని చేస్తా. ఫస్ట్ ఆ పని కావాలా. కొన్ని ఫొటోస్లో ఫుల్ గోల్డ్ వేసుకుని గోల్డ్ మెన్లా ఉన్నారు. వాళ్ళ బాధ చూసి నాకు బాధ అనిపించింది. అదే మీ కళ్ళలో అనిపించేసి వస్తున్నాయి. మొత్తం కరిగిచ్చేసి పుస్తమెటలు తయారు చేపిస్తున్నాను అందరికి. నేను సంపాదించుకునే డబ్బుల్లో 80% కొల్లాపూర్ తాలూకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకు, దానిలో ఇంకా రెడ్లు దొరలు ఉన్నా సరే. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. నమస్తే అండి. నమస్కారం. నిజంగా అండి, అసలు ఎందుకంటే అబ్దుల్ కలాం గారు అంటే ప్రతి ఒక్కసారైనా చేతులెత్తి నమస్తే పెట్టేటువంటి గొప్ప క్యారెక్టర్ అయింది. అంతటి గొప్ప మహనీయుడి పేరు పెట్టుకొని మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ అండి. Thank you. ఒక అసలు నార్మల్ స్టేజ్ నుంచి ఏమీ లేకుండా జస్ట్ ఇక్కడే హైదరాబాద్ రోడ్లలోనే ఆటో నడిపించానని చెప్తుంటే ఇందాక నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అలాంటి ఒక వ్యక్తి ఇవాళ వేలాది మందికి అనేక రకాల సర్వీసులు, బుక్స్ ఏంటి, హెల్త్ ఏంటి, వాటర్కి సంబంధించి ఏంటి, ఒకటేంటి అసలు ఎవరికి ఏ అవసరం ఉంటే అవసరం, కొంతమందికి ఇళ్ళు కూడా కట్టిస్తున్నారని విన్నాను నేను. అసలు ఎట్లా అండి ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎలా వచ్చారు, అసలు ఎందుకు మీలో ఈ చేంజ్ వచ్చింది ఫస్ట్ అది చెప్పండి. నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్నాను మేడం. రైమంద్ నగర్ ఏరియాలో ఉన్నాను. ఓకే. మా ఇంట్లో వాళ్ళు చేపల వ్యాపారం బిజినెస్ చేస్తుండే. ఓకే. మేము ముదిరాజులో. నాకు చేపలు అమ్మడం అంత ఇష్టం లేకుండా ఫస్ట్. తర్వాత ఆటో నడుపుతుంటే ఆటో నడిపి తర్వాత కార్ డ్రైవింగ్ నేర్చుకుని కార్ నడిపి దాంతోపాటు ముందరికి వెళ్తూ చిన్నగా రియల్ ఎస్టేట్ ఇట్లా వ్యాపారాలు చేసుకుంటా ముందరికి వెళ్తున్నా. కొల్లాపూర్కి నేను మ్యాక్సిమం వెళ్ళకపోతుంటే కదా, ఎక్కువ హైదరాబాద్. కొల్లాపూర్ అసలు మీ నేటివా? సింగోటం. నేను ఊరికి వెళ్ళకపోతుంటే, అయితే ఊరికి ఎప్పుడు పోయినంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు నేను 5 years నుంచి పోతున్నా అంతే. అయితే ఇక్కడ మా ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. దానిలో ఎవరిని కూడా నేను నీది ఏ కులము అని కూడా నేను అడగాను. ఎందుకంటే మేము అందరం కలిసే తింటాం, కలిసే ఉంటాం ఏమున్నా కూడా. మీరు ఇప్పుడు చేస్తున్న సర్వీస్ కూడా కులాలకి మతాలకి అతీతంగా ఉంది. అవును మేడం, మేము అంతా కలిసి ఉంటాం మేడం. ఒక రెడ్డి కలిసి ఉంటాడు నాతోటి, ఒక యాదవ్ ఉంటాడు, ఒక ఎస్సీ ఉంటాడు, అందరం కలిసే ఉంటాం, కలిసే నడుచుకుంటాం. నేను ఈ 5 సంవత్సరాల్లో ఊరికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారు ఒక చదువుకున్నాడు, ఒక అడ్వకేటు, పబ్లిక్ ఏమైనా పని చేస్తాడు అనే ఒక ఆలోచనతోటి మన ఎమ్మెల్యేని గెలిపించుకోవాలని చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించిన మేడం. గెలిపించిన తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయి ఏం చేసిండంటే, సరే కొల్లాపూర్ తాలూకాకి ఏమైనా అభివృద్ధి చేస్తాడంటే కొల్లాపూర్ తాలూకాకి ఏ అభివృద్ధి చేయలేదు ఇప్పటివరకు. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు పాపం ఎంతో కష్టపడి గెలిపించినాం. 80,000 మంది నమ్మకాన్ని ఓమో చేసేసారు. చేయకుండా టీఆర్ఎస్ పార్టీలకు పోయి నీ అభివృద్ధి కోసం, ఆయన ఒక అభివృద్ధి కోసం పోయి తెలంగాణ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల్ని రోడ్డు మీద ఆగం చేస్తుండ్రు, ఉల్టా కేసులు వేస్తుండ్రు. ఈయన రాజకీయంగా కూడా ఎటువంటి కోణాల్లో కూడా ఈయన మనకు పనికిరాడు అని మేము ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు నేను సపోర్ట్ చేసినప్పుడు నేను కూడా సరే డబ్బులే సంపాదించుకోవాలనుకుంటే పోయి ఆయన ఎంబడి డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే ఊరికి పోయిన తర్వాత అర్థమైంది, అరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలం అంటే మనం తక్కువ జాతి వాళ్ళం, మనం పైకి రానియర్ వీళ్ళు. మా కాక ఉన్నాడు, మా కాక ఎంబడి ఒక దొర ఇంటికి పోతే చెప్పులు వదిలేసి కింద కూర్చున్నాడు. కింద కూర్చొని మేడం ఇప్పటికి కూడా ఊర్లలో ఉంది, ఇప్పటికి ఉంది. దొర దగ్గర కింద కూర్చుంటే కూర్చో అన్నారు నన్ను అంటే నాకు నేను ఎక్కువ హైదరాబాద్లో పుట్టి పెరిగిన కదా, నేను కూర్చోలే, నువ్వు మాట్లాడాలి, నేను బయట ఉంటా అని చెప్పిన. అన్నాక సరే అన్నాం. తర్వాత ఒక రెడ్డింటికి పోతే కూడా చెప్పులు బయట వదిలి లోపలికి పోతున్నాం. పోయి చెప్పు దొర అంటున్నాడు. అంటే
ఇది నాకు ఎందుకో కరెక్ట్గా అనిపించలేదు. తర్వాత నేను ఏంది అన్న అని మా క్యాస్ట్లో మేము అడుక్కుంటే, ఓకే. అరే ఇక్కడ ఊర్లలో దొరలు రెడ్ల పెత్తనమే సాగుతుంది, వాళ్ళ కిందనే మనము అని అంటే, ఎందుకు మనకేమైనా పెడుతున్నా వాళ్ళు మనం ఈ విషయాలు మాట్లాడుకుంటుంటే, అంతేరా ఇక్కడ అది అన్నారు. అన్న తర్వాత ఇప్పుడు ఈ రెడ్డిని గెలిపించిన తర్వాత కొల్లాపూర్ తాలూకాకు గ్రామానికి తిరిగి ఎన్నో వాగ్దానాలు చేసిండు. నేను చేస్తా, ఇది చేస్తా, మీకు ఏం కావాలని నీకు తోడుంటా, మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా తోడుంటాని ప్రతి గ్రామాల్లో చెప్పిన మాట ఇది. మీకు ఏ సమస్యలు వచ్చినా నేను చేస్తా అని చెప్పి ప్రతి దగ్గర చెప్పిన మాట. గెలిచిన తర్వాత అసలు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేడు. అసలు నేనే ఉన్నా, నేను ఒక 3,000 ఓట్లు వేయించింట లాస్ట్ టైం. అప్పుడు నేను ఫస్ట్ నేను పోయింది ఊరికి ఎంట్రీ ఇచ్చింది కూడా 3,000 ఓట్లు వేయించిన. వాళ్ళందరూ అన్న సార్ గెలిచిండు, మన ఎమ్మెల్యే గెలిచిండు, మనకి ఇంకా చేస్తాడు, ఇంకా మన కష్టాలన్నీ పోతాయి అని అంటే, సార్ మా ఫోన్ ఎత్తుతేనే కష్టం. వాళ్ళు ఫోన్ చేసి అన్న ఫోన్ ఎత్తుతలేడు అంటే, నేను ఫోన్ చేసిన 2 రోజులు ఎత్తిండు, 3 సార్లు ఎత్తిండు, తర్వాత నా ఫోన్లు కూడా ఎత్తుతలేడు. అబ్బా సార్ మొత్తం అందరినీ నడేట్లా ముంచిండ్రా సార్, ఇంకా ఈ సార్ మన సార్ అసలుకైతే కాదు, ఇంకా దీన్ని ఇట్లా కాదు అని చెప్పేసి మణికొండ అప్రూప్ శివ గారు అని చెప్పేసి ఆ అన్న నాకు బాగా సపోర్ట్ చేసిండు. శివన్న సొంత అన్నలాకనే, నాకు అన్న లేడు, ఒకటే ఇంటికి మగపిల్ల కానీ అన్నలాగా అన్నాడు, అన్న ఏదైనా ఒకటి చేద్దాము అని అంటే. అబ్దుల్ కలాం గురించి చెప్పినాను అంటే, నేను చదువుకోలే కదా మరి పెద్దగా. అబ్దుల్ కలాం గురించి ఏం చెప్పిన అంటే, అబ్దుల్ కలాం ఒక సైంటిస్ట్ అని చెప్పిండు. సైంటిస్ట్ తర్వాత రాష్ట్రపతి పదవి చేసిండు. ఆయన చనిపోతూ కూడా ఆయన దగ్గర ఒక సైకిల్, ఒక కోటు తప్ప ఏదూ లేదని చెప్పేసి శివన్న గారు చెప్పిండు. అంటే ఆయన అంత పెద్ద పదవి చేసి సంపాయాలంటే ఎంత సంపాదించుకోవచ్చు. అట్లాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోరాము, ఇది కరెక్ట్ అదే అని అంటే, అప్పుడు అబ్దుల్ కలాం ఫౌండేషన్ అప్పటికప్పుడు స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అబ్దుల్ కలాం నుంచి ముందరికి వెళ్ళినాం. ప్రతి ఒక్కటి ఇంకా ఊర్లో ఏముంటుంది, 10 రూపాయలు ఎవరైనా పెడుతున్నారు అంటే, అయ్యో మాకు కూడా ఇబ్బంది అని వస్తూనే ఉంటారు. ఇబ్బంది పడేటోళ్ళు చాలా మంది, తిండి లేని వాళ్ళు ఉన్నారు ఈరోజు కొల్లాపూర్లో. అట్లాంటి వాళ్ళకు నేను సహాయం చేస్తున్నా. అబ్దుల్ కలాం దీనికి అంతటికీ శివన్న గారు చెప్పడం వల్లనే ఈరోజు నేను ఇంత ముందరికి రాసిన. ఇప్పటికి కూడా రియల్ ఎస్టేట్ చేసిన డబ్బుల్లో కూడా నేను చాలా దగ్గర కూడా ఏం చెప్పిన అంటే, నేను సంపాదించుకునే డబ్బుల్లో 80% కొల్లాపూర్ తాలూకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకు ఖచ్చితంగా కూడా, దానిలో ఇంకా రెడ్లు దొరలు ఉన్నా సరే, ఈరోజు రెడ్డిని వ్యతిరేకిస్తున్న, దొరని వ్యతిరేకిస్తున్న, మాకు అధికారంలో వచ్చి మాకేం చేసలేరు, అట్లాంటి వాళ్ళని వ్యతిరేకిస్తున్నాం తప్ప అందరు అంటలేను, అందరు రెడ్లను అంటలేను, దొరలను అంటలేను. నేను నాతోల్లా కొల్లాపూర్ తాలూకాల మా పైసలు తింటుండు ఈరోజు, మాకు వచ్చే నిధులు రానిసి ఉండరు కదా మేడం. ఏళ్ళు అన్ని ఒకటేలాగా ఉంటాయి మేడం, ఎవరో ఒకరు ఉంటారు, అందరు అనొద్దు తప్పది. నేను ఎవరిని అంటలేను. మేము గెలిపించిన ఎమ్మెల్యే మాకు ఎందుకు న్యాయం చేస్తలేడు, నాకు అడిగే హక్కు ఉంది, నేను ఓటేసినా అడుగుతా, బరాబర్ అడుగుతా. భయపడతారు చాలా మంది, ఎవరైనా అడగడానికి వస్తే వాని మీద కేసులు పెడుతుండ్రు. చెప్పాలా సమాధానం, ఎక్కడెక్కడ ఏం ఖర్చు పెడుతుండ్రు, అసలు కొల్లాపూర్ తాలూకాలో ఎక్కడ అభివృద్ధి అయ్యలే. బంగారు తెలంగాణ అయిందని చెప్పారు, ఇక్కడ అయిందో నాకు తెలియదు పెద్దగా. కొల్లాపూర్ తాలూకాలో మాత్రం ఉన్న బీదోడు ఎంతో ఒక అరతొలమో పావుతొలం ఉంటే ఆ బంగారు అమ్ముకొని బతికే పరిస్థితి వచ్చింది. ఏడైంది మేడం బంగారు తెలంగాణ? ఇదేనా బంగారు తెలంగాణ? కేసీఆర్ గారు అంటారు ఈరోజు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం ఇల్లులకు. మీరు ఒక్కసారి మా కొల్లాపూర్కి రండి, ఎక్కడ డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఆ గుడిసెలు చూస్తే మీరు కొన్ని వేల గుడిసెలు ఉంటాయి. మరి ఉన్న ఈ ఎమ్మెల్యే గారు, ఇంతకుముందు మినిస్టర్ గారు, వీళ్ళంతా ఏం చేస్తారు? ఎటువైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం ఉన్నారు. 98 జీవో అమలు చేస్తున్నారు మా దగ్గర. 98 జీవోల్లో సిరిశైలం ప్రాజెక్టులో భూములు మునిగిపోయిన వాళ్ళకు జాగాలు ఇస్తున్నారు, ఇంటికో ఉద్యోగం, 3 ఎకరాల భూమి అన్నారు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? మా దగ్గర లేవు మేడం. ఒక్కసారి మీరు రండి, నేను ప్రత్యేకంగా దగ్గరుండి చూపిస్తా. నేను ఇవన్నీ వీళ్ళు చేస్తలేరు, నా నుంచి అయిన కాడికి నేను ఏదో సేవాకరం వాటర్ ప్లాంట్లు, అందుకని అట్లా స్టార్ట్ చేశారు. అవును మేడం. మరి మీరు మాటలు తప్పుతారు, మీరు మాట ఇచ్చి అదే నేను నా నుంచి అయిన వరకు చేస్తున్నా. ఇప్పటికి కూడా అసలు నేను వాటర్ ప్లాంట్లు ఇప్పించిన మేడం. తర్వాత పుస్తమెట్టలు ఇప్పించినాం, పెళ్లిలకు 1 లక్షలో నేనే కట్నం లెక్క ఇచ్చి పెళ్లిళ్ళు చేయించిన. తర్వాత చదువుకునే పిల్లల్ని కూడా మంచి స్టూడెంట్లను బయటకు పంపించి చదివిస్తున్నాం కొంతమందిని, అక్కడక్కడ వాళ్ళకి సీట్లు వచ్చిన వాళ్ళకు. దాంతోపాటు కంప్యూటర్లు, సైకిళ్ళు, వికలాంగులకు బండ్లు, దాంతోపాటు ఇప్పుడు ఈ మధ్యకాలంలో హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా కొంచెం పెట్టుకున్నా. ఆ హాస్పిటల్ ట్రీట్మెంట్ పోయే వరకు నాకు అసలు అయితలేదు. ఎంతో మంది చాలా పెద్ద మొత్తంలో ఖర్చు. ఇవన్నీ ప్రభుత్వం పట్టించుకోవాలి. ఎంతోమంది నిమ్స్ హాస్పిటల్ కాడ నేను ఒకరోజు పోయినా, ఒక పేషెంట్ గురించి పోతే అందరూ చారే రామన్ వచ్చిండ్రు, సింగోటం రామన్ వచ్చిండ్రు అని చెప్పి వచ్చిర్రు. వచ్చి వాళ్ళు వచ్చి, అన్నా నీకు ఒక్కసారి మాకు చెప్పన్నా అంటే నేను ఏం చెప్పగలుగుతాను? అసలు నేను ఎవరు? ఏదో ఒక ఫౌండేషన్ పెట్టి నడిపిస్తున్నా.
నేనేదో అధికారంలో ఉంటే నేను ఏమైనా ఎవరికో ఫోన్ చేసి కలిపించచ్చు. నేను అధికారంలోనే ఏం లేను, నేనేం చెప్పగలుగుతాను? వాళ్ళకి ఏం చెప్పాలో వాళ్ళ ముఖం చూసి ఏమనలేక వచ్చేసినాం. ఎంతసేపు నా ఫౌండేషన్ నుంచి నేను ఏదో కొంచెం సాయం చేస్తున్నా. లివర్ ఫెయిల్ అయిపోయింది అమ్మాయికి. లివర్ ఫెయిల్ అయిపోయి ఈ పుట్ట అనేది ఇట్లా టైట్ అయిపోయింది. నాకు నా నెంబర్ ఎవరితో తీసుకొని వాళ్ళు నైట్ 2 గంటలకు ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తిన తర్వాత డైరెక్ట్ వీడియో కాలింగ్ ఆన్ చేసింది. చేసి అన్న నమస్కారం అన్నది అని అంటే, చెప్పండి అమ్మా ఏమైంది అని అంటే, మాది కొల్లాపూర్ అన్న, మేము మైనార్టీ వాళ్ళము, మా దగ్గర ఇక్కడ ఉన్న లీడర్లు కాదు ఎవరు కూడా ఎంతో మందికి మా గల్లీ లీడర్లు కూడా చెప్పుకుంటే కూడా ఎవరు పట్టించుకుంటలేరన్న, మీ నెంబర్ గురించి దగ్గర మేము 10-15 రోజులు చాలా మందిని అడిగినామమ్మా, మీ నెంబర్ దొరికింది. పుట్ట చూడగానే నాకు ఏంది ఆ డ్రెస్ ఎందుకు తీసేసారు అట్లా, మేము ప్రెగ్నెంటా ఏంది అదే అన్న తెలియదు కదా మేడం. కడుపు ఇట్లా వచ్చేసింది, బయటకు వచ్చేసింది. మా చెల్లి అన్న మీకు లివర్ ఫెయిల్ అయిపోయింది, ఒకటి వాటర్ మొత్తం జామ్ అయిపోయి టైట్ అయిపోతుంది, ఆమె శ్వాస కూడా తీసుకోలేకపోతుంది అంటే, మరి ఏం చేస్తారు మీరు ఇంట్లో పెట్టుకున్నారు, మీకు ఇంతనన్నా ఏమన్నా తెలివి ఉందా? ఆ పాప అంత సీరియస్గా పెట్టుకొని మీరు అసలు ఏం చేస్తారు అని చెప్పేసి అప్పుడు ఫస్ట్ బండి తీసుకొని మీరు మహబూబ్నగర్ వెళ్ళిపోండి అని చెప్పిన. మహబూబ్నగర్ వెళ్ళిపోయి అక్కడ వాటర్ తిప్పాను ఫస్ట్ అని చెప్పి, వాటర్ తీపించిన తర్వాత కొంచెం క్లియర్ అయిపోయింది. వచ్చిన తర్వాత నేను సపరేట్గా ఇంటికి వెళ్ళిన. మళ్ళీ మీరు ఇచ్చారండి అమౌంట్ అదే వాటర్ తీయడానికి? ఒక 20,000 ఏమో అప్పుడు వాళ్ళకి అవసరం ఉంటే 20,000 ఏమో ట్రీట్మెంట్ అయితే ఇచ్చేసిన తర్వాత నేను ప్రత్యేకంగా మళ్ళీ ఊరు వెళ్ళిన ఇంటికి. ఆమె గురించి అమ్మాయి మళ్ళీ వచ్చిన తర్వాత వెళ్ళి ఏంది ప్రాబ్లం ఏంది అసలు టోటల్గా ఈ ప్రాబ్లం పోవాలంటే ఏంటంటే, అన్న ఈ పాపకు లివర్ ఇవ్వాలి, లివర్ పెట్టాలి, మాకు ట్రాన్స్ప్లాంట్ చేయాలి అన్నారు. అంటే మరి ఎవరున్నారమ్మా చేసిన గవర్నమెంట్ చేస్తారు ప్రభుత్వం అంటే, లేదన్నా నా బ్లడ్ గ్రూప్ అదే నేనే ఇస్తా, మా చెల్లెలు ఆమె అన్నది వాళ్ళకి ఒప్పుకున్నది. ఒప్పుకుంటే ఓకే ఏందమ్మా మరి పరిస్థితి అంటే 24 లక్షల దాకా ట్రీట్మెంట్కి, 22 లక్షలు 24 లక్షలు అయితే అంటే ఇంత అమౌంట్ నేను ఇవ్వలేనమ్మా, నేను ఈ టెస్ట్లో ఏమైనా ఉంటే ఒక 2 నుంచి 3 లక్షలు ఖర్చు పెడతా, ఈ ఏదైతే ఆపరేషన్ ఉందో ఈ ఆపరేషన్ ప్రభుత్వం నుంచి ఎల్ఓసి తెప్పించుకొని లేదా సీఎం రిలీఫ్ ఫండ్ కిందలో ఇక్కడ ఉన్న అధికారులు ఒక ఫోన్ చేస్తే పని అవుతుంది అని చెప్పిన తర్వాత కూడా అన్న ఏమన్నా నువ్వే చేయనేదంటే, నేను ఒక లీడర్ని కలిస్తే లీడర్ ఏమన్నారు, ఖచ్చితంగా చేపిద్దామన్నా అన్నారు. అన్న తర్వాత సరే నేను మూవ్మెంట్ చేస్తున్నా మరి అని చెప్పి అదే రోజు నేను పాపకు ట్రీట్మెంట్ చేపించిన. టెస్టులు అన్నీ చేయించేసిన. 2.5 లక్షల దాకా ఖర్చు అయింది. టెస్టులు చేయించిన, నా మాట నేను నిలుపుకున్నా. మరి మీరు ఏం చేయాలి, ఆ పాపకు ఆపరేషన్ చేపియాలా వద్దా? ఇంకా అవ్వలేదు ఎప్పటికి కూడా. పాపం పట్టించుకుంటలేరు మేడం. నేను ఇంకా వాళ్ళ అక్క కూడా తిరుగుతుంది ఇంకా హాస్పిటల్లో. పాపం ఒకసారి మాట్లాడదామా? మాట్లాడు మేడం. నంబర్ ఉందా? ఉంది. అమ్మా రేష్మా నా మాట్లాడేది? అవును మేడం. నేను సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నామ్మా. చెప్పండి మేడం. అమ్మ సింగోటం రామన్న తెలుసా? సింగోటం రామన్న తెలుసు మేడం. ఇప్పుడు మా దగ్గర ఉన్నారు. ఆయన మీకు ట్రీట్మెంట్ కోసం కొంత హెల్ప్ చేశాను, ఇంకా అవసరం ఉంది అని చెప్తున్నారు. ఆయన ఎంత హెల్ప్ చేశారు, ఇంకా ఎంత అవసరం ఉంది మీకు? మేడం 2 lakhs దాకా ఇచ్చింది మేడం మాకు చెక్. ఆయన ఇచ్చినందుకన్నా ఈ రోజు మా పాప ఈ రోజు మంచిగా ఉంది. మేము చెప్పినాం, ఎమ్మెల్యే కూడా చెప్పినాం. మేము రెస్పాండ్ కాలే, మాకు నిమ్స్కి వెళ్ళమన్నారు కానీ నిమ్స్కి వెళ్ళి అక్కడ ఫోన్ చేస్తే రెస్పాండ్ కాలే. మా మే నెలలో నేను రామన్నకి మన సెప్టెంబర్ లో ఫోన్ చేసిన. అంటే మా పాపకు సీరియస్ ఉన్నది. ఫోన్ చేయగానే అన్న అమౌంట్ వేసి మీరు వెళ్ళండి హాస్పిటల్ కి, నేను అమౌంట్ వేస్తా అన్నారు. అప్పటికప్పుడు అన్న 20,000 అయితే చూపించుకొచ్చిన. వాళ్ళ 2 days కి మళ్ళా సేమ్ ప్రాబ్లం అయింది. అయితే అప్పుడు మళ్ళీ నిమ్స్కి వచ్చినాక అన్న అడ్మిట్ చేయించి మాకు అమౌంట్ ఇచ్చి ట్రీట్మెంట్ చేయించిండు. చెప్పిన ఊళ్ళో ఆయన అన్న అంత మందిలో చెక్ ఇచ్చిన కూడా ఒక్క రాజకీయ నాయకుడు కూడా మాకు ఒక్కరు వచ్చి ఇట్లా మాకు అడగలే ఏంటి ఇట్లా ప్రాబ్లం ఉందంట. అన్న అంత పబ్లిక్ లో కూడా చెప్పిండు, ఈ పాపకి ఇట్లా ప్రాబ్లం ఉంది, 22 lakhs కావాలంట ఆపరేషన్ కి. అది లివర్ ప్రాబ్లమా అమ్మా? అవును మేడం, లివర్ ప్రాబ్లం. ఓకే ట్రాన్స్ప్లాంటేషన్ కోసమేమో కదా? ట్రాన్స్ప్లాంటేషన్ కోసం. ఇప్పటి వరకు ఇంకా అవ్వలేదు అయితే? అవ్వలేదు మేడం, టెస్టులు చేపిస్తున్నాము. ఆమెకి సాత అయితే లేదు, బ్లడ్ ఇచ్చినాం. ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నారా? ఏ హాస్పిటల్లో అమ్మా? ఉస్మానియా హాస్పిటల్ మేడం ఇప్పుడైతే ప్రెసెంట్. ఉస్మానియాలో ఉన్నారా? ఓకే అన్న చాలా హెల్ప్ చేసినందుకన్నా మా పాప ఈ రోజు బతుకుంది. లేకుంటే ఆ రోజు అన్న పట్టించుకోకపోతే కడుపులో వాటర్ వచ్చిండే ఫుల్. మొత్తం 9 months ప్రెగ్నెన్సీ లాగా అయ్యి కాళ్ళు పాప వచ్చిండే. ఎంతమ్మా ఏజ్? 19 years మేడం. ఓకే ఆమె సెకండ్ ఇయర్ ఇప్పుడు, ఇంటర్ సెకండ్ ఇయర్. చదువుకోలేదు. ఎమ్మెల్యే ఆమె కూడా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ ఆడికి మన ఫీజు కట్టింది, నేను చదువుకుంటా అయినా పర్వాలేదని. అయ్యో. మాకు వెనక ముందు ఎవరు ఒక అన్నయ్య డాడీకి హెల్త్ బాగాలేదు.
ఇప్పుడు లివర్ ఇచ్చిన కూడా నాదన్నా మా మమ్మీ దన్నా ఇవ్వాలంటే ఇక్కడ లివర్ దొరకడం కష్టము ట్రాన్స్ప్లాంటేషన్ కోసం. అవునవును. జీవనాధార అప్లై చేసుకున్న కూడా 100 పైగా ఉన్నారని చెప్పండి డాక్టర్ ఇప్పుడే. ఓహో. నేను డాక్టర్ కూడా అడిగిన సార్ ఏమన్నా తీసుకుంటారు అంటే ఇచ్చిన వాళ్ళకి ఏం తీసుకుంటానమ్మా 1 వీక్ రెస్ట్ ఉంటే చాలు అని అన్నారు. అంతే ఉంటదిలే, ఇచ్చిన వాళ్ళకి ఏముండదు. ఆ టైంకి మాకు అన్న లేకపోయినంటే ఈ రోజు నాకు చెల్లి ఉండకపోతే అదే మాటకు ఒక మాట. నాకు తెలియదు కాకుండా అన్న నేను చూసినా గానీ నాకు వేరే వాళ్ళు చెప్తే తెలుసు అన్నట్టు అట్లా అన్న అయితే హెల్ప్ చేశారంటే నేను చెప్పంగానే అన్న నేను మేము ఇట్లా కాల్ చేయగానే మాకు అన్న సహాయపడ్డారు. మాకు టైం కూడా ఇవ్వలే. మాకు ఇంటికి 3 సార్లు వచ్చి చూసిపోయిండ్రు. హాస్పిటల్ కి 3 టైమ్స్ వచ్చిండ్రు. అడ్మిట్ చేయించి పోయిండ్రు. అడ్మిట్ చేయించాక మళ్ళీ ఒకసారి వచ్చిండ్రు. మళ్ళీ ఒకసారి ఇట్లా ఎమర్జెన్సీ ఉంటే అడ్మిట్ డిశ్చార్జ్ అయిపోయినాక మళ్ళీ ఒకసారి వచ్చిండ్రు. వచ్చి అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోయిండ్రు. చూపిస్తామా నేను ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయండి నాకనే. సరే అమ్మా, జాగ్రత్త. ఓకే మేడం. గ్రేట్ అండి, ఎందుకంటే అమ్మాయి చెప్తుంది మా చెల్లి వాళ్ళ బ్రతికుందంటే కారణం రామన్నే అని చెప్తుంది. గ్రేట్ అండి. వాళ్ళకి తిండికి కూడా తిండి లేదు మ్యామ్. ఆ పాప ఇప్పుడు ఈమె పాపం ఇప్పుడు ఈ అమ్మాయి ఇంకా వాళ్ళ అక్క మొత్తం అయిపోతే బాగుండు. వాళ్ళ ప్రాసెస్ ఏముందో అదంతా అయిపోయి ఉన్న అధికారులు పట్టించుకుంటే ఒక 2 నిమిషాల పని అయిపోతుంది మేడం. మేము గెలిపించిన ఎమ్మెల్యే పట్టించుకుంటేనే అయిపోతుంది. ఈమెకు పాపం రావడానికి ఛార్జీలో కూడా ఇబ్బంది ఉండదు. వాళ్ళ చెల్లెని వేసుకొని పాపం హైదరాబాద్ ఆ ఊరు నుంచి ఇక్కడ తిరుగుతూనే ఉంటుంది. ఉన్న అధికారులు ఒక క్షణం ఆలోచిస్తే ఒక్క ఫోన్ కాల్ తోటి ఆ బాబా బతుకుతుంది. ఇప్పుడు ఈ వాటర్ తీపిచ్చేస్తాం కదా మేడం, అది మళ్ళీ 1 డేకి 2 డేకి మళ్ళీ టైట్ అయిపోయి ఇట్లా శ్వాస రాదు. అసలు ఏమవుతుంది మేడం? ఒక్క ఫోన్ కాల్ తోటి పని అయిపోతుంది. ఎందుకు పట్టించుకుంటలేరు? అది అర్థం కావట్లేదు అసలు. మీరు కొంతమందికి అక్కడ ఇల్లు కూడా కట్టించారని విన్నానండి నేను. ఎవరికి అవి ఎందుకు కట్టించారు ఇల్లు? ఇప్పుడు అది ఇల్లు ఎందుకు కట్టించినామంటే మొన్న రీసెంట్లో అది దేవుడు తీసుకుపోయినాను వాళ్ళ ఇంటికి ఫస్ట్. ఎందుకంటే నేను పోయే రూట్ వేరే రూట్, నేను వేరే ప్రోగ్రామ్కి వెళ్తున్నా. దానిలో వాట్సాప్లో పెట్టి చూసిన షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక గుడిసె దాని కింద ఉంటే కాలిపోయింది. నేను రైట్ తీసుకొని వెళ్ళిపోవాలి వేరే ప్రోగ్రామ్కి. అయితే ఆ రోజు మరి ఎందుకేమో స్టేట్ పోను అని చెప్పిన. స్టేట్ పోయి అట్లా తిరిగి అది డైరెక్ట్ వాళ్ళ ఇంటి ముందరికి వెళ్ళిపోయింది. అక్కడ అందరూ ఆపిరు వెహికల్ని. అన్న ఇట్లా గుడిసె కాలిపోయింది అన్న ఇట్లా ఇది అన్న. వాళ్ళు ఇక ఏం లేదు వాళ్ళకు ఉండడానికి కూడా లేదు, అన్ని బియ్యం అన్నీ కలిపినాయి. ఇంకా ఇటు లోపల లేదు మొత్తానికి. అప్పుడప్పుడు ఒకటే మాట అన్న, సరే ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎవరున్నారు, లీడర్లు ఎవరైనా వచ్చిండ్రా, వార్డు మెంబర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎవరున్నా కూడా మనం ఏ ఓట్లేసి గెలిపించిన వాళ్ళు ఎవరైనా వచ్చిండ్రా అని అడిగిన. వస్తే ఎవరు రాలే అన్న అన్నారు. నేను కారు ఎక్కిన, మీకు ఇల్లు కట్టిస్తలేమ్మా అని చెప్పిన. ఇల్లు కట్టిస్తున్నాక వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఇట్లా చేయి తప్పింది అన్న అని పైసలు తాగిండు కొంచెం. ఆ మనిషి ఎవరైతే గుడిసె ఉందో తాగిండు ఇట్లా అడుగుతున్నాడు. అంటే ఇట్లా చేయి ఆపేది నేర్పించింది వీళ్ళు ఎమ్మెల్యేలు, ఈ లీడర్లు. అంటే ప్రతి ఒక్కరి దగ్గర చేయి ఆపుడు. అయితే నేను ఇల్లు కట్టిస్తాను నాకు కూడా చేయి ఆపుతుండు. అంటే అట్లా తయారు చేసేసిండు. 2 రోజులల్లో చెప్పి ఒక మాట చెప్పి వచ్చి 2 రోజులలో పని స్టార్ట్ చేపించాం. వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎండింగ్లో ఉంది, లాస్ట్లో. ఇప్పుడు అయిపోతుంది. ఒక 4-5 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. ఆ మేస్త్రికి ఏదో పని ఉండే అయిపోయినట్టున్నాడు. అట్లా కొన్ని ఊర్లలో, ఇంకా చాలా ఊర్లలో ఒక 10 ఇండ్ల దాకా కట్టించినాం ఇప్పుడు. తర్వాత ఇంకో 40 డబ్బులు ఉండాలి కదా మేడం. ఇంకా బిజినెస్ చేసుకుంటే దానిలో వచ్చే పైసా 80% వాళ్ళకే పెడతాను. ఇంకా అట్లా చేపిస్తున్నాం మేడం. ఇంతమందికి ఇన్ని చేస్తున్నారు, ఇట్లా అసలు ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? మీ మదర్ ఫాదర్ లేకపోతే మీ వైఫ్ ఏమనరా? ఇంట్లో ఒప్పుకోరు. అదే మరి ఒప్పుకోరు. గొడవలు కూడా అయితే నాకు అయితే ఎందుకు ఇట్లా చేస్తున్నాను, ఎందుకు? నాకేమో చిన్నప్పటి నుంచి అలవాటు మేడం. ఇక అవుతున్నాయి. కొన్ని నేను సంపాదించుకున్న ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా అమ్మేసిన. అన్నీ అమ్మేసి వాళ్ళకి చేస్తున్నాం. ఈ రోజు చేస్తున్నాం, బతుకున్న రోజు కూడా వాళ్ళ గురించి చేస్తాం ఖచ్చితంగా. గోల్డ్ కొన్ని ఫొటోస్ లో ఫుల్ గోల్డ్ వేసుకుని గోల్డ్ మెన్ లా ఉన్నారు. ఇప్పుడు అసలు చూస్తే ఏం లేదు. తీసేసారా లేకపోతే అయిపోయినాయి అవి కూడా? లేదు మేడం, ఒక 3 కిలోల దాకా ఉండే గోల్డ్. 3 కేజీల దాకా ఉండే. నేను అట్లనే వేసుకొని తిరుగుతుంటే. అంటే ఊరి కొల్లాపూర్ పోకముందు కూడా అక్కడ ఎప్పుడైతే కాలు పెట్టినో పాపం వాళ్ళ బాధలు చూసి నాకు బాధ అనిపించింది. అనిపించి ఏం చేసిన అంటే మొత్తం కరిగిచ్చేసి పుస్తమెటలు తయారు చేపిస్తున్నా అందరికి. మొత్తం అమ్మేసిన. గోల్డ్ కూడా లేదా? ఈ నల్ల తడొకటే మిగిలింది మేడం. కాదండి, ఎందుకు అంత పిచ్చి సర్వీస్ అంటే? ఇంతలాగా మరీ ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా ఉన్నాయన్ని అమ్మేసుకుంటూ ఎందుకు? ఇష్టం మేడం, దాని గురించి చేసుకుంటూ కష్టపడి సంపాదించుకున్న డబ్బును కూడా అలాగా. డబ్బు అంటే ఇంట్రెస్ట్ లేదు మేడం నాకు, పబ్లిక్ అంటేనే ఇంట్రెస్ట్. ఈ రోజు కూడా ఏం పిచ్చండి ఉండాలి కదా మనం. ఎవరొకరు ఇప్పుడు ఎవరు మారాలంటే ఎక్కడి నుంచి మారదు? అవునులే, కరెక్ట్. మారాలి కదా ఖచ్చితంగా. నాకు పబ్లిక్ అంటేనే ఇష్టం, చాలా ఇష్టం. నా ఇంటికి వైఫ్ వదిలేసిపోతారేమో, జాగ్రత్త చూసుకోండి. వెళ్ళిపోయింది ఆల్రెడీ.
అయ్యో వెళ్ళిపోయింది. ఇదే ఆస్తుల గురించి గొడవలు కూడా. అదే ఇదే ఉంటది, అది ఇంకేముంటది. పక్కన పెట్టడం. అది నా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ నేను అన్నం తిన్నాక మాట్లాడాను. మీరు ఏమన్నా అన్నం తింటుంది ఫస్ట్. అరే మనంతా కలుద్దాం ఒకసారి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలందరూ కలిస్తేనే పని అవుతుంది. నేను ఇంత కష్టపడుతున్నా కదా. నాకు ఇప్పటి కూడా చాలా మంది కూడా ఒకటే అన్నారు, నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు తిరుగుతున్నావు, అదే ఎందుకు పెడుతున్నావు, ఎందుకు. నాకు ఒక ఆనందం బాబాయ్, పెడితే నాకు ఒక ఆనందం. నాకు ఎందుకో ఒకసారి మీ ఊరు వచ్చి అన్ని చూడాలని ఉంది రామన్న. మంచి లొకేషన్ కూడా ఉంటుంది సోమశిల ఏరియాలో. అదంతా దగ్గర నుండి నేనే చూపిస్తాను మేడం మీకు. రండి ఖచ్చితంగా ఒకసారి. తప్పకుండా వస్తాను. మీ హౌసెస్ ఓపెనింగ్ అప్పుడు చెప్పండి, వస్తాను. నా ఇల్లు కూడా ఆపేసిన ఓకే. పబ్లిక్ గురించే, అది కూడా ఆపేసిన. ఓన్లీ జస్ట్ కంపౌండ్ వాళ్ళు వేసిపించి ఇల్లు టైం పడుతుంది, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మెల్లగా ప్లాన్ చేద్దామని చెప్పేసి. మాకు ఇల్లు కట్టించుకోకపోయినా ఫస్ట్ పబ్లిక్ అయితే ఇల్లు కట్టిస్తున్నాం. వాళ్ళ గుడిసెలలో ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు చూసి కొంతమందికి లేరు. నేను ఒక ఊరు గ్రామం తీసుకున్నా, అది చుక్కాయిపల్లి ఒక గ్రామం తీసుకున్నా. ఆ గ్రామంలో అసలు ఎంత దారుణం అంటే చూడండి మేడం, హస్బెండ్ చనిపోయిన ఆమెకు 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళు రెంట్కుంటారు కిరాయికి. వాళ్ళు ఓనర్స్ ఏం చేసారు, ఇల్లు కాల్ చేసాడు అని చెప్పేసారు. ఆమె ఒక డెడ్ బాడీని వాళ్ళ తీసుకుపోయి ఒక ఖాళీ ప్లేస్లో పెట్టుకుని ఆ 4 పిల్లలు పెట్టుకుని అందరూ ఇక్కడ ఏడుచుకుంటూ కూర్చున్నారు. నేను హైదరాబాద్లో ఫోన్ చేస్తే అన్న ఇదన్న పరిస్థితి ఇట్లా అని చెప్పిన తర్వాత మానవీయం కదా, అసలు మానవత్వమే లేదు. లేదు అసలు. ఏం మనుషులు ఎలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాము. నేను ఫోన్ చేసి ఇట్లా నా పరిస్థితి అంటే వెళ్ళిపోయాను ఇక్కడ నుంచి స్పాట్లో. ఇక్కడ పోయిన తర్వాత ఏందన్న పరిస్థితి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ మాజీ మినిస్టర్ కానీ ఇక్కడ ఉన్న సర్పంచ్ కానీ ఒక్కరు పట్టించుకుంటారు. వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు. ఆ డెడ్ బాడీ తీసుకుపోయి ఏదైతే సంస్కారం చేయాలో దాంట్లో కూడా డబ్బులు లేవు. అప్పుడు ఒక 20,000 పెట్టి వాళ్ళకు కూడా ఒక మాట ఇచ్చిన, ఇల్లు కట్టిస్తాను చెప్పి. ఇప్పుడు వాళ్ళకు కూడా కట్టిస్తున్నాం ఇల్లు. అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటివి ఎన్నో చేయొచ్చు, ఇంకా వీళ్ళు ఎందుకు చేస్తలేరు. అవును, నాకు డౌట్ వస్తుంది రామన్న. మీరు మంచిగా ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసి మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇంకా హెల్ప్ అవుతుంది కదా జనాలకు. ఎందుకు ఆ దిశగా ప్రయత్నం చేయకూడదు మీరు? ఇప్పుడు ఈరోజు కూడా ఒకటే మేడం, నేను ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలందరూ కూడా బీసీ బిడ్డలందరికీ ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా ఒక బీసీ జెండా ఎగురుతూనే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల బాధలు తెలుసుకోగలుగుతాం. ఈరోజు నేను ఒక సభలో కూడా అన్నా, ఒక బీసీ ఉంటే ఎవరికైనా నేను సపోర్ట్ చేస్తాను. నా దగ్గరికి ఇక్కడ ఉన్న కొల్లాపూర్ తాలూకాలో ఎమ్మెల్యేలు తీసుకో, మాజీ మినిస్టర్లు తీసుకో, అందరు వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చారు. ఇదే ఎమ్మెల్యే గారు, నేను ఒక ముద్రాజుని, మా ముద్రాజులను పెట్టి 2 కోట్లు అమౌంట్ ఇస్తామని చెప్పేసి నన్ను కుర్రడికి వస్తే నేను ఒకటే అన్నా, సింగోటం రామన్న ఎవరికి అమ్ముడు పోడురా, అమ్ముడు పోతే ఇవన్నీ సర్వీస్ నేను ఎందుకు వేస్తా, నేను మనోళ్ళకు న్యాయం జరగాల, మన పిల్లలకు. దానిలో నీ పిల్లలు కూడా ఉన్నారా బాబు, వీళ్ళ పేర్లు కూడా శివుడు సత్తి, వాకిటి ఆంజనేయులు అని చెప్పి. ఈయన కొల్లాపూర్ తాలూకా ముద్రా సంఘానికి ప్రెసిడెంట్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఈయన ఎవరు ప్రెసిడెంట్ చేయలే. ఇప్పుడు ముందలు వెళ్ళేటోడు కరెక్ట్ వెళ్తేనే ఎన్నికలలో కరెక్ట్గా వస్తారు రూట్లో. ముందలోడే చక్కగా లేకపోతే వాళ్ళకి ఏమర్థమవుతుంది. వీళ్ళు ఈ విధంగా, నేను ఒక ముద్రాజు బిడ్డని, నేను ఇంత ఫైట్ చేస్తున్నా, ఒక బీసీ బిడ్డగా ఫైట్ చేస్తున్నప్పుడు అందరి గురించి, నువ్వు ఎంతసేపు ఉన్నా ఏమైనా ఉంటే హెల్ప్ చేయాలి. కానీ ఎందుకు వాళ్ళు ఎందుకు అమౌంట్ ఇస్తారంటే ఎంపీపీ పోస్ట్ తీసుకొని వాళ్ళకి కింద, అరే చెంచగానే నేను ఏమన్నా మీ కింద, అరే మన వాళ్ళ గురించి ఫైట్ చేస్తున్నా, పిల్లల గురించి ఫైట్ చేస్తున్నాం రా, భవిష్యత్తు గురించి ట్రై చేస్తున్నాం. పోయేటప్పుడు ఏమైనా తీసుకోతారా మేడం? ఏముండదండి, అభిమానం ఉంటుంది పబ్లిక్లో. అరే పనులు ఇట్లా చేసిన అదొకటి అదొకటి చాలు, ఇట్లా పెట్టుకోవాలి. కానీ వీళ్ళు లాస్ట్కి వస్తే మా వాళ్ళతో నన్ను కొనిపించడానికనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందరూ వచ్చారు కానీ అరే నన్ను కొనుడేందిరా, మా వాళ్ళకి మంచిగా చేయండి, మీ అంతకు సపోర్ట్ ఉంటాం, మేము ఖచ్చితంగా ఉంటాం. ఇక్కడ హైదరాబాద్ లో నేను మీ ఫ్లెక్సీస్ చూశాను, కొల్లాపూర్ అని ఉంటే అక్కడ ఏంటి కొల్లాపూర్ అతను ఇక్కడ ఎందుకు ఫ్లెక్సీ ఉందని అసలు అక్కడ చూసే అప్పుడే నేను ఎవరు ఏంటిని ఎంక్వైరీ చేసి మీ ఫోన్ నెంబర్ క్యాచ్ చేసి మీతో మాట్లాడడానికి ట్రై చేసి మిమ్మల్ని పిలిపించి ఇదంతా అయింది. అక్కడెక్కడో ఉన్న మీకు ఇక్కడ ఫ్లెక్సీలు ఏంటి నాకు అర్థం కాలేదు. ఇక్కడ ప్రతి ఏరియాలో నాకు ఫ్యాన్స్ బాగున్నారు, రామన్ అంటే అభిమానిస్తారు. ఇక్కడ కూడా కొన్ని దగ్గర సర్వీస్ చేసినాం. ఓహో, చాలా మంది ఫోన్లు చేసి, ఎప్పుడు కూడా నేను బయటికి రాలేదు మేడం, బయట పెట్టలేదు. ఫస్ట్ టైం ఈరోజు మా ఫ్రెండ్స్ రానా అని చెప్పి పిలిచి వచ్చిన. నేను ఎప్పుడు కూడా బయట, ఇక్కడ హైదరాబాద్ మాట్లాడా మీ వాళ్ళతోటి తీసుకురండి అని. ఇప్పుడు కూడా ఇక నాకు ఇష్టం కూడా, నాకు ఒకటే పని మేడం, పని చేసుకుంటే వెళ్ళిపోవడం అంతే. అంటే అలా కాదు, మీరు చేస్తున్న సర్వీస్ చూసి కొంతమంది అయినా ఇన్స్పైర్ అవుతారు కదా, అందుకోసం అని చెప్పేసి నేను అక్కడ అతను ఇక్కడ ఎందుకు ఫ్లెక్సీలు ఉన్నాయా అని. ఇప్పుడు బోయినపల్లి తీసుకుందాం, బోయినపల్లిలో సామ్సన్ బొబ్లు. అంటే మీరేమీ పొలిటీషియన్ కాదు, ఇంకా వేరే ఎందులోనూ లేరు, అయినా ఎందుకు ఇక్కడ ఫ్లెక్సీలు ఉన్నాయి నాకు అర్థం కాదు. ఇక్కడ స్పోర్ట్స్ కి నేను బాగా పిల్లలకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఇక్కడ నేను 3 years నుంచి సామ్సన్ బొబ్లు టీమ్ అని చెప్పి బోయినపల్లిలో వాళ్ళు ఒక 1000 మంది ఉంటారు మేడం పిల్లలు. రామన్న ఒక ఫోన్ కాల్ చేస్తే అందరూ వస్తారు. ఎందుకంటే వాళ్ళకు నేను చేసే ఒక పని నచ్చి వాళ్ళు నాతో నడుస్తారు అందరు.
అసలు ఇంకా వాళ్ళకు ప్రతిసారి ఇప్పుడు సెకండ్ కూడా ఒక క్రికెట్ టోర్నమెంట్ పెట్టినప్పుడు అవునా? ప్రతిసారి వాళ్ళు చేస్తా, నాకు ఇక్కడ ప్రతి ఏరియాలో కూడా టీం ఉంటుంది, కానీ నేను ఎప్పుడు కూడా బయటికి రాను, నా పని నేను చేసుకుంటూ పోతుంటా. కానీ ఇప్పుడు నేను ఎందుకు వీళ్ళు మనం పిలిచిర్రు, తర్వాత దాంతోపాటు నా మీద ఇట్లా కేసులు పెట్టడం, మా ఎమ్మెల్యే గారు ఇట్లా చేయడం, నన్ను కొనుక్కోవడానికి మనుషులు పంపించడం, ఇవన్నీ బంద్ చేసుకొని ప్రజలకు ఏమైనా సేవ చేయి. ఇప్పుడు అమ్మాయి మాట్లాడింది, అవును. ఒక్కటే ఫోన్ కాల్తో పని అయిపోతుంది. చేయాలి కదా మేడం, ఎందుకు చేస్తలేదు? ఇక్కడ ఏంది అన్యాయం అని అడగడానికి పోతే వాళ్ళ మీద కేసులు పెడుతుంది ఒకటి. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించింది మేమే, నా ఓటు వేసినాం, మా ఇంట్లో ఓట్లు వేసినాం, మాకు తెలిసిన వాళ్ళ ఓట్లు వేపించి గెలిపించినాం. అంతే కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించినాక టీఆర్ఎస్ పార్టీలో పోయినావు, నువ్వు ఏదో బేరం మాట్లాడుకున్నావు. బీరం హర్షవర్ధన్ రెడ్డి కాదు, ఈయన పేరు బేరం అని పెట్టినాం మేము. మొత్తం కల్లా బేరం అంటే మా సింగోటంలో సంత జరుగుతుంది మేడం, ఎద్దుల సంత. అవునా? ఎద్దుల సంత బాగుంటుంది. ఆ సంతల ఆ గొర్రెలకు ఆ బర్రెలకు ఒక ఫిక్స్ రేట్ అన్న ఉంటుంది, కానీ నాకు లేదు ఈ ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే ఎవరు ఎంత ఇస్తుంటే పోతాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిండు వాళ్ళకు ఏమో మాట్లాడుకుని చేసుకుని ఆడ బేరం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ మునుగోడు ఎలక్షన్లో కూడా ఈ బీజేపీలది 100 కోట్లకు పోయిండు. అంటే నువ్వు ఎందుకు పోయినావో ఈరోజు తెలంగాణ స్టేట్ వైజ్ కూడా పబ్లిక్ అందరికి తెలుసు ఈ 4 ఎమ్మెల్యేల గురించి. దీన్ని మళ్ళీ కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు ఆనిముత్యాలు అని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళు మనకు కావాలని చెప్పినావు. అంటే ఈ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి బేరం చేయనికే పోయినావు. మళ్ళా ఆ నుంచి ఈడ 100 కోట్లు ఇస్తారంటే ఇక్కడ బేరం వెనుక. అరే నాయన నువ్వు ఎన్ని తోట్లకు తిరుగుతావు, ఆ సంతల గొర్రెలు బర్రెలన్నా నయ్యావు, అవి ఒక ఫిక్స్ రేట్ ఉంటాయి, నీకు ఒక రేటు లేదు. నువ్వు దండగా నువ్వు ఇంతమంది మేము గెలిపిస్తే టీఆర్ఎస్ పార్టీతో నువ్వు అన్నావు, టీఆర్ఎస్ పార్టీలో బట్ట కాల్చి మీదేస్తారు వీళ్ళు అన్నావు. మరి ఆయనతో కలిసిపోయి మా మీద వేస్తావా, మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల మీద వేస్తావా? నువ్వు బట్ట కాల్చి మీద మా మీదనే కదా ఇప్పుడు వేసేది. నువ్వు మా తాలూకా ప్రజలను ఏడ పట్టించుకుంటున్నావు, నువ్వు పట్టించుకుంటావు ఏమన్నా? ఎవడేం మాట్లాడితే నువ్వు అంటే పోలీసు వాళ్ళని పంపిస్తాడు. ఇప్పుడు మొన్న నరసాపిల్ల గ్రామంలో ఒకటి ఉంది మేడం, మేము మత్స్యకారుల దినోత్సవం అయిపోయిన తర్వాత ఏం చేసినామంటే మా ఊర్లో గుంతలు, చెరువులు, వాగులు ఇవి హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ వచ్చినాయి, ఖచ్చితంగా ఇవి గంగాపుత్రులకు, మత్స్యకారులకే, ముదిరాజులకు సంబంధం అని చెప్పి వచ్చింది. వస్తే మా వాళ్ళు ఏం చేశారు, అక్కడ సర్పంచ్ గారు ఒక ల్యాండ్ కొన్నాడు, దాని పక్కన ఒక గుంత ఉంది మేడం. ఆ గుంత ఏం చేసిండంటే ఆ సర్పంచ్ ప్లాన్ తోటి అది ఒక 3-4 కోట్ల ప్రాపర్టీ, అది మెల్లగా పూడ్చుకుంటూ దగ్గరికి వస్తుంటే మా వాళ్ళు ఏం చేసినట్టే ఈ గుంతలు మొత్తం మనకు చెప్పిన ఇడేనా మెల్లమెల్లగా ఇక్కడ పోతున్నా అని చెప్పి వీళ్ళు రాత్రి పోయి విగ్రహం తీసుకొచ్చి పెట్టారు. దానిలో ఏ విగ్రహం పెట్టారు? మా మత్స్యకారులది, గంగాపుత్రులది విగ్రహం పెట్టంగానే ఏం చేసారు, సర్పంచ్ పోలీసు వాళ్ళకి పిలిచిండు. పోలీసు వాళ్ళని పిలిచి ఎస్ఐ వచ్చి వల్గర్ లాంగ్వేజ్ అని చెప్పి లాఠీ తీసుకొని కొట్టనీకి పోతే నైట్ 2:30కు ఫోన్ వస్తుంది నాకు. ఫోన్ చేస్తే ఫోన్ అయితే ఏమైంది తమ్మి అంటే, అన్న ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చారు, అన్న ఇట్లా కొట్టనీకి వచ్చారు, కొడుతురు అందరినీ, అది అన్న ఏ విషయంలో అని చెప్పిన. ఏం విషయంలో అంటే ఇట్లా మనం విగ్రహం పెట్టుకున్నాం మా గుంతలు అంటే, తిరుగుబాటు చేయండి తర్వాత చూద్దాం, ఏడికైతే అడికైతుంది. అసలు ఆ సివిల్ మ్యాటర్లో ఈయన రానికి హక్కేముంది అసలు? ఎస్ఐకి ఎట్లా ఏ విధంగా రావాలంటే మా వాళ్ళు ఎంబడబెట్టిపోయిన తర్వాత పొద్దున్నే ఇక ఇంకా అందరు వచ్చిన స్టార్టింగ్ మొత్తం మాజీ ఎమ్మెల్యే, మినిస్టరు, ఇప్పుడు కంటెంట్ చేస్తున్న అందరూ వచ్చి సింపతి. మళ్ళీ చేపించేది మీరే చేపిస్తారు, మీకు తెలియకుండా ఎస్ఐ ఎట్లా వస్తాడు, మీకు తెలియకుండా మీ సర్పంచ్ ఎట్లా చెప్తాడు. ఇట్లాంటి రాజకీయం నడుస్తుంది. ఇంత దౌర్భాగ్యం అంటే మాకు కొల్లాపూర్ తాలూకాల 40 సంవత్సరాల నుంచి రెడ్ల పాలన, దొరల పాలన కింద మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల్ని ఈరోజు అనగదొక్కుతారు. ఈరోజు మీ స్టూడియోలో కూడా నేను ఒకటే చెప్తున్నా మేడం, నేను బతికున్న రోజులు కూడా నా బిడ్డల గురించి, నా పిల్లల గురించి, నా పిల్లల చదువుల గురించి, కొల్లాపూర్ తాలూకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల గురించే బతికిన రోజులు కూడా చెప్తున్నా మేడం ఈరోజు. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. ఓకే.